ఓం నమో విఘ్నేశ్వరాయ నమః. ఇవాళ వినాయక చవితి పండుగను పురస్కరించుకొని చిత్తూరు జిల్లాలో వెలిసినటువంటి స్వయంభూ శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ వేకుజామున 2 గంటల ప్రాంతంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకం అనంతరం 3 గంటల నుంచి కూడా సామాన్య భక్తులకి స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు ఆలయ అధికారులు. ప్రస్తుతం నేను కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ఉన్నాను. ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం వద్ద ఎంత వైభవోపేతంగా వివిధ రకాల పుష్పాలంకరణలతో తీర్చిదిద్దారో మనము ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. స్వామివారి గణనాథును ఇక్కడ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి అంటేనే కాణిపాకం ఆలయానికి ఓ ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఆయన స్వయంభూగా ఇక్కడ బావిలో నుండి ఉద్భవించినటువంటి విఘ్నేశ్వరుడుగా కూడా ఇక్కడ స్థల పురాణం చెబుతుంది. ఏండ్ల చరిత్ర కలిగినటువంటి శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దర్శనార్థం నిత్యమే చాలా వరకు ఇటు కర్ణాటక అదేవిధంగా తమిళనాడు వాసులే కాకుండా వివిధ రాష్ట్రాలకు చెందిన దేశవ్యాప్తంగా భక్తులందరూ కూడా సందర్శిస్తూ ఉంటారు. సాధారణంగా తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చేటువంటి భక్తులే కాకుండా అక్కడ దర్శనం ముగించుకొని ఇటు కాణిపాకము తరలి వస్తూ ఉంటారు ఇక్కడ స్వయంభూ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి. ఇవాళ వినాయక చవితి సందర్భంగా ఆ రద్దీ కాస్త మరింత పెరిగింది. ఈరోజు దాదాపు 1,00,000 మంది వరకు స్వామివారిని భక్తులు దర్శించుకోనున్నట్లు ఆలయ సిబ్బంది అంచనా వేశారు. దానికి సంబంధించి ఇప్పటికే భారీ ఏర్పాట్లనే చేశారు. ఉచిత క్యూ లైన్ల దగ్గర నుంచి కూడా ఇది 100 రూపాయల టికెట్, అదేవిధంగా 50 రూపాయల టికెట్లు క్యూ లైన్లు కూడా 2 ప్రత్యేకంగా ఏర్పాటు చేయడమే కాకుండా 1000 రూపాయల టికెట్లు కూడా ఏర్పాటు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. మరోవైపు వీఐపీల కోసం ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్ కూడా ఏర్పాటు చేసినట్టు దాదాపు మనం చూస్తున్నాం. 4 క్యూ లైన్లలో భక్తులు స్వామివారి దర్శనార్థం ధ్వజస్తంభం గుండా దాటుకుంటూ గర్భాలయంలోకి ప్రవేశిస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే భక్తులకి ఎక్కడ కూడా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ సిబ్బంది దగ్గరుండి దర్శన ఏర్పాట్లను చేస్తుంది స్వామివారి భక్తులకి. అదేవిధంగా ఇటు ఏర్పాట్లకు సంబంధించి జిల్లా కలెక్టర్ కావచ్చు, స్థానికంగా ఉండేటువంటి పూతలపట్టు ఎమ్మెల్యే మురళి కావచ్చు, అదేవిధంగా పోలీస్ శాఖకు సంబంధించి ఎస్పీగా వ్యవహరిస్తున్న మణికంఠ చందోల్ కావచ్చు ఇక్కడ సెక్యూరిటీ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని దాదాపు 400 మంది పోలీసులతో ఇక్కడ భద్రతా ఏర్పాట్లను చేసేది పోలీస్ శాఖ. అయితే స్వామివారి దర్శనానికి ఉచిత దర్శనం భక్తులకి కేవలం ఉదయం నుంచి ప్రారంభమైంది కాబట్టి 2 గంటల సమయం పడుతుంది అని చెప్పి కూడా సామాన్య భక్తులు చెప్తున్నారు. ఇక టోకన్ కలిగినటువంటి భక్తులకి 1 గంట లేదా 45 నిమిషాల్లోనే దర్శనము ముగిసి బయటికి వస్తున్నటువంటి పరిస్థితి. సో ఇలా ప్రత్యేకత సంతరించుకున్నటువంటి వినాయక చవితి సందర్భంగా స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ వరసిద్ధి కాణిపాక విఘ్నేశ్వరుని ఆలయంలో భక్తులైతే మాత్రం పోటెత్తారనే చెప్పాలి. ఎక్కడ అసౌకర్యాలు కనగనీయకుండా ఆలయ సిబ్బంది చేసినటువంటి ఏర్పాట్లపై భక్తులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక మీరు కూడా దగ్గర వాసులైతే ఖచ్చితంగా ఈ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని స్వయంభూ విఘ్నేశ్వర స్వామిని దర్శించుకోవడానికి కాణిపాకం తరలి వచ్చేయండి.